పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లాల వారీగా లోక్సభ టికెట్ ఆశిస్తున్న నేతల లిస్టును ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు గాంధీ భవన్లో సమర్పించారు. అర్హులైన నాయకుల జాబితాను ఎంపిక చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి రాష్ట్ర నాయకత్వం, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో పాటు ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు కంచిరాజు అందిస్తారు. రాజు, సాయంత్రం కాంగ్రెస్ సమావేశం అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. వాళ్ళ గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ సెక్రటరీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా పీసీ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి పీసీ సమావేశం. ప్రధానంగా పీసీ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దానిపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన అప్లికేషన్స్ను స్వీకరించారు. డీసీసీ ప్రెసిడెంట్లు నిన్న సాయంత్రం వరకు వారికి స్వీకరించిన అప్లికేషన్స్ సంబంధించిన డేటాను గాంధీ భవన్కు చేరవేశారు. కొంతమంది నేరుగా గాంధీ భవన్కు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ ఉన్నాయి. సో మొత్తానికైతే అప్లికేషన్స్ పైన ఇవాళ పీసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ పక్షాన తెలంగాణ కాంగ్రెస్ తమ వంతు పాత్ర పోషించాలని ఒక ఆలోచన అయితే ఉంది. అందులో భాగంగానే వరుసగా దశల వారీగా ఈ సమావేశాలు, సమీక్షలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పీసీ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండాలి, ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది పోటీ పడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఆశావాహులు ఎంతమంది, వాళ్ళ బలాబలాలు ఏంటిది, బలహీనతలు ఏంటిది, ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వీళ్ళు సరైన అభ్యర్థులేరా కారా అనే దానిపైన ఎక్కువగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని పార్లమెంట్ నుంచి ఒకరిద్దరు పేర్లు పరిశీలనలో ఉంటే కొన్ని పార్లమెంటు పరిధిలో దాదాపు 1/2 డజన్కు పైగా ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక లోక్సభ ఎన్నికలు కాబట్టి ఈజీగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉన్నది. అందుకే కాంగ్రెస్ టికెట్లను, ఎంపీ టికెట్లను దక్కించుకొని బరిలో నిలబడాలని చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. కొంతమంది ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్ఐలు కావచ్చు కాంగ్రెస్ టికెట్ల పైన ఆశలు పెట్టుకున్నారు. సో ఇవాళ పీసీ సమావేశంలో దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఇక చర్చించిన తర్వాత వాళ్ళ బలాబలాన్ని అంచనా వేసి ఒక్కొక్క పార్లమెంటు నుంచి 2-3 పేర్లతో కూడిన జాబితాను తయారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. ఫిబ్రవరి 5-6 తేదీల్లో ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించాలనే దానిపైన కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీనితో పాటు ఇవాళ రాజ్యసభ సంబంధించిన ఆశావాహులపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. సో తెలంగాణలో 3 రాజ్యసభ పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంటు బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు సంతోష్ రావు, అదేవిధంగా బడుగుల లింగయ్య యాదవ్, రవిచంద్ర. ఈ ముగ్గురు ఖాళీ కాబోతున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్కు 2 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్కు 1 సీటు దక్కబోతుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్కు దక్కే 2 సీట్లలో దానిపైన కూడా ఇవాళ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి ఎవరికి రాజ్యసభకు పంపాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి 2వ తారీఖున ఇంద్రవెల్లిలో సభ నిర్వహించాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది జ్యోతి.